హలో గైస్, చూడండి ఇవేంటి చింతకాయలండి పచ్చడి కోసం. చూడండి, చింతకాయలు పచ్చడి కోసం అండి. చింతకాయ పచ్చడి పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలండి. చూడండి ఎంత కష్టం అండి. ఇలాంటి దాంతో ఇలా పొట్టు తీయాలండి. అన్ని పచ్చళ్ళ కంటే చింతకాయ పచ్చడి పెట్టడం మామూలు విషయం కాదండి. ఇది ఒక పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే చింతకాయ పచ్చడి తినేటప్పుడు రుచిగా ఉంటుందండి, కానీ పెట్టేటప్పుడు మాత్రం ఎంత కష్టం అంటే ఈ పచ్చడి ఎందుకు తలగబెట్టుకున్నాము అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వింటర్లో పెట్టుకొని సమ్మర్లో తినాలండి. చల్లదనం అండి, ఒంటికి చల్లదనం. బక్కగున్న పిల్లలకు కూడా చింతకాయ పచ్చడి వేసి తినిపిస్తే మంచిగా లడ్డుకు లడ్డు అవుతారండి. అన్ని పచ్చళ్ళ కంటే చింతకాయ పచ్చడి చల్లదనం అండి. చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కూడా చల్లదనమే, కానీ చింతకాయ పచ్చడి టేస్ట్ ఉంటుంది. కానీ పెట్టేటప్పుడు మాత్రం ఈ బాగా ఎందుకు తలగబెట్టుకున్నాం అనిపిస్తుంది. ఇలా మొత్తం పొట్టు తీయాలండి. దీంతో తీస్తా అంటే ఇదంతా నొస్తా ఉంటుంది. కానీ ఇక అనిపిస్తుంది ఎందుకు తలగబెట్టుకున్నాం అని. కానీ తినేటప్పుడు ఎంత బాగుంది, 4 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది. అదే అండి, ఆడవాళ్ళు ఎంత కష్టమైన పనైనా అవలీలగా చేస్తారండి. ఇలా ఒక్కొక్కటి ఇట్లా పొట్టు తీసి మొత్తం అయిపోయిన తర్వాత క్లాత్ బట్టి మంచిగా తుడుచుకొని మంచిగా అక్కముక్క రోట్లో వేసి దంచుకొని సాల్ట్ వేసి పెడతారు. 3 days తర్వాత మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని గింజ మొత్తం తీసి ఆ గుజ్జంతా మిరపండ్లతో పట్టిస్తారు. మంచిగా ఉంటుందండి చింతకాయ పచ్చడి. కొంతమంది అయితే ఇట్లా పొట్టుతో సహా పచ్చడి పెట్టుకుంటారు, కానీ అది కొంచెం ఇట్లా గరుకులు గరుకులు ఉంటుంది పచ్చడి. ఇదేమో సాఫ్ట్గా ఉంటుందండి పచ్చడి, కానీ దీని టేస్ట్ వేరే ఉంటుంది. కానీ పెద్ద టాస్క్ అండి చింతకాయ పచ్చడి అంటే. ఓపిక తెచ్చుకొని పచ్చడి చేసుకోవాలండి. ఓపిక లేని వాళ్ళకి మాత్రం ఈ పచ్చడి కుదరదండి. పెద్ద టాస్క్ అండి. మీలో ఎంతమంది చింతకాయ పచ్చడి పెట్టుకుంటారండి? చింతకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.